అలా చూస్తాయరా నీకు తెలుసు కదా మొన్న జరిగిన సంగతే కదా నిన్నే ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఏం లేదు మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా ఇదిగోండి 500. ఏంట్రా ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. ఆగు. టచ్ చేయి. తొందరగా చూడు, బస్ వస్తుంది. ఎంత చూస్తావు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి. ఏం కావాలి మీకు? అదేంటండి అట్టగంటారు? మొన్న వస్తే రమ్మన్నారు కదండి పాపం. ఓహో, విడాకుల కోసం కదూ. వీడిని చూస్తే తమలపాకులు తెంచడం కూడా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాడు. వీడికి ఎందుకయ్యా విడాకులు? పెళ్లి ఎప్పుడు చేసావు? 10th క్లాస్ లోనండి పాపం. 10th అంటే 15. మైనర్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్. నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఏదో క్లాస్ పరీక్ష రాత్రికి పంపిస్తే పంపు కాడికి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నారంటండి. అంతే. ఇంటర్ ముందు పెళ్లి చేసేసి కాలేజీకి కాపురానికి పంపించేసానండి. ఒంటెలు బిల్ దాకా ఊసులాడుకున్నారండి పాపం. ఇంటి బిల్లు కొట్టగానే విడాకులు కావాలంటున్నారండి పాపం. మీరు ఇచ్చేస్తే మేము అటుకెళ్ళిపోతామండి పాపం. వీడు 16లో ప్రేమిస్తే నువ్వు అన్నావు అనమాట. పాపం లేదండి, చచ్చిపోతున్నారండి పాపం. అంటే 16లో పెళ్లి చేసావు. ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి కదండి, లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం. 17లో తెప్పేయాలని చూస్తున్నావు. పాపం మా అమ్మాయితో కాపురం చేయలేని తెగ్గొడవ పెట్టేస్తున్నాడండి పాపం. అలాంటప్పుడు ఇడాకులో బెస్ట్ కదండి పాపం. తెగ్గొట్టేసి ఊరుకోనండి, మళ్ళీ పెళ్లి చేసేస్తున్నాడు పాపం. ఏరా, అసలు తండ్రివేనా నువ్వు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పుస్తకాలు చదవాల్సిన వయసులో నీ కొడుకు ప్రేమిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత పుస్తకం ఇస్తావా? మరి ఇప్పుడు వాళ్ళ చేత తెంపడానికి తీసుకొస్తావా? అసలు బుద్ధి ఉందా నీకు? ఒకవేళ నిజంగా విడాకుల కోసం కోర్టుకు ఎక్కావనుకో, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద 7 ఏళ్లు, డైవర్స్ యాక్ట్ కింద 7 ఏళ్లు, మొత్తం 14 సంవత్సరాలు నేను బొక్కలతో ఇస్తా. ఏంటి అలా చూస్తున్నావు? గెట్ అవుట్. లవ్ మ్యారేజ్ అంట, లవ్ మ్యారేజ్. మనది లవ్ మ్యారేజ్ దానే. కాదలంటే ఎందుకుదా అంత కోపం? ఓసిన అర్థాంగి, ప్రేమంటే కోపం కాదే. ప్రేమంటే తెలియని మనుషుల మీద కోపం. ప్రేమంటే ఓ బాధ్యత. అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి. ఆ తర్వాత లవ్ ఆడాలి. అందుకు ఎదురొచ్చిన వాళ్ళతో పోరాడాలి. నేను నిన్ను లవ్ చేసేటప్పటికే నేను మేజర్ని, ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని. నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా? పోనీ కన్ను కొట్టానా? ఇల్లా పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తుంది. అప్పుడుదా మా కేపుకి కాఫీకి వస్తే అక్కడదా నన్ను చూస్తిరి. అప్పుడుదా ఇద్దరం కాదల్లో పడ్డాం. నీ సంకర భాష మండిపోను. పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే? ఎందుకు రాదు? నాకు తెలుగు రొంబ వచ్చు. రొంబ కాదు, రొంప వచ్చు. నమస్తే నమస్తే నమస్తే. వాంగ 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 ఇంకా కళింగలాగా సుస్వాగతం అని తెలుగులో శుభ్రంగా చెప్పొచ్చు కదా. అది సుస్వాగతం అని 60లో చెప్పింది. అమ్మా కనకమ్మ, మీ నాన్నవాడి గురించి మా ఆయన వాడికి ఎప్పుడో సొల్లేశాను. నా గురించి సొల్లేడు వేటమ్మా? నేను ఏమన్నా సొల్లుగల్లా కనపడతానా? సొల్లటం అంటే తెలుగులో చెప్పడం అని. వనకం. వనకం అక్కడ, నమస్కారం ఇక్కడ. అలా కూర్చుని మాట్లాడుకుందామా? రండి. కనకం, వంటగదిలో పొయ్యేవాడి మీద పప్పువాడిని పెట్టి వచ్చాను, చూస్తూ పేసుదాం రండి. దొరికాడు కోతి. నీ రూమ్ చూపించచ్చు కదా? పైకొస్తే చూపిస్తాను కదా. పద మరి. పద. నా రూమ్ ఎలా ఉంది? కలర్ఫుల్ డెకరేషన్. కృష్ణ, ఏమైంది? ఏయ్ కృష్ణ, ఏయ్ నవ్వుతున్నావు ఎందుకు? కృష్ణ చెప్పి నవ్వు. కృష్ణ, అరే ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. ఇట్స్ రైనింగ్ మ్యాన్. ఓ హల్లెలూయా, ఇట్స్ రైనింగ్ మ్యాన్. జిక్ జిక్ జిక్, ఇట్స్ రైనింగ్ మ్యాన్. నువ్వు మొత్తం చూసా.
డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ. యూ ఏ కొత్త ఆవకాయ. నిన్ను ఏ కృష్ణ ఆకు. ఇంక మీరే చూసుకోవాలి. లీడర్ గారు అసలు విషయం మర్చిపోనండి. మా ఊళ్ళో 2 సంవత్సరాలకు ఒకసారి మరణం జాతర చేస్తుంటాం. ఆ జాతరకి మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటది, అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఉంటది. అలాగే కోతి. కొత్త ఆవకాయ. వస్తాం. ఆ. ప్రెసిడెంట్ గారు అమ్మా. యాత్ర ఎలా సాగుతోంది? అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. గుర్తుందా 10 మందిలో కూడా ఇలాగొచ్చేస్తావా? మూలమూలమో ఏటిలా నగలగలు ఆడిపోతున్నావు? నన్ను జాకి చేసుకునేది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకో. ఆ పైట జాడింపుడు ఏందయ్యా? నేను కాబట్టి సరిపోయింది. అదే ఈకు పరిస్థితి ఏమైండేది? ముందా పైట కప్పుకోమని చెప్పబోయా. చెప్తాండి మీకని తొందర. ఆయన కొంచెం నిదానస్తుడు. కర్మ చెత్తవ కర్మ అని చల్లగా కాపాడుతుంది. పదండి పదండి పదండి, వచ్చేటారుగా పదండి. నమస్కారం వెంకట్రావు గారు. ఏంటి పేషెంట్? హాయ్. ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఏంటి కొత్తగా రవణం ఇంటి ముందు తీసుకొచ్చావు? అబ్బే, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి. ఈ దారిలో కాలువ తవ్వారు కదా, దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే. అదేమన్నా ఇంతకాలమా? అవునులే, మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా, రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాకపడుతున్నావు. వెంకట్రావు గారు అమ్మవారి ఊరేగింపులో కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందుగా తీసుకొస్తాము. సరేనా? పదండి పదండి పదండి. వీడియో పద. దయచేయండి లాయర్ గారు. నమస్కారం. నమస్తే సార్. హాయ్ ప్రియా. హాయ్. వనకోమ్మా. வணக்கம் வணக்கம். హాయ్. நல்லா இருக்கீங்களா? నల్లయ్య ఏంటి అన్నాలు పడిపోయానా? నల్లా ఇరుకా అంటే బాగున్నారా అని అర్థం. ஆமா. రండి రండమ్మా. దొరికాడు కోతి. నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి. ఏయ్, ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం, మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతోంది. ఓకే పద. పద. కోతి. హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. అవును. ఏనా సత్తి, బాగున్నావా? ఇదిగో, ఇది పోస్ట్ ఆఫీస్. ఓహో. అక్కడ 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 కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. ఆహా. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్. కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. ఓహో. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, మ్మ్. పద. అవునరా వాడే ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్నం బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ ఎక్కువ పూసుంటారు రా. ఎవరు వీళ్ళు? మనల్ని చూస్తున్నారు. వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏ? ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి.
యా ఇట్స్ మీ కోతి ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నిన్ను కోతి ఆగు. ఏయ్, కొత్త ఆవకాయ. ఆగు, ఆగమంటే. కోతి ఏయ్, నేనేం కోతిని కాదే, నువ్వే కొత్త ఆవకాయ. ఏయ్, ఆగు. నిన్నేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నన్ను పూర్తిగా గుమ్మడికాయ చేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను నాకు పూర్తిగా బుద్ధి చేస్తాను. రాస్తావా ఉంటే నీ పని చెప్తాను ఇక్కడి నుంచి ఇలా ఈ 10 ఎకరాల మొక్క మందలారి గారు చాలా మంచి ఎకరానికి 40,000 రూపాయలు పడుతుంది. నిన్ను మందలారి గారు ఈ చేను నుంచి రోజు దాన్ని డాడీ కూడా. ఈ ఎలమంచిలు రావడం మా 10 ఎకరాల పొలం నాకు సెట్ అయిపోతుంది. ఇక్కడ దాక్కున్నా. రాయుడు గారు, ఇవి మా పాడి గేదెలండి. ఏయ్, వీళ్ళు రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దూడ సంగతి మర్చిపోలేరు గారు. ఒక్క నిమిషం అండి, గద్దేసి వెళ్దాం. ఏంద్రా మాసలు పరుగు పాడుతున్న వాళ్ళ ఆవిడతో ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నేను ఆడుతూ అచ్చు బొమ్మ పదండి. నమస్కారం మాస్టర్. రేయ్, అక్కడి నుంచి కూడా ఎట్లా నమస్కారం. వెళ్ళా. అదేంటి మాస్టర్ అలా అంటారు? వచ్చుని ఉరితే కనుక ఒక్క పెచ్చునాకదని కాలేజీలో అడిగినా ఎట్రా కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసేటేస్తారు నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా ఆమదల వలస వచ్చింది, చీర విప్పుతుందేమో. నా చొక్కా చిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి, చొక్కా సిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది. అరే నేను చెప్పిందే జరిగింది. మాస్టర్, మీరు వెళ్ళండి. ఆడేంటంటున్నాడు వాటితో మీకెందుకు మాస్టర్, మీరు వెళ్ళండి. ఆడేంటంటున్నాడు మాస్టర్, నేను చెప్పేది ఆడేంటంటున్నాడు మరి ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే. నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు అంతేనా? ఏదో సచ్చినాడా ఏదో సచ్చినాడా పండగ కదా అని కొత్త చొక్కా గుర్తిస్తే ఈ సంకరేసుకుని తిరుగుతున్నావేటి? ఏయ్, చొక్కా ఏయ్. ఏయ్, ఈ యలమంచిలి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నావేట్రా? చొక్కా ఏయ్ ముందు. అది కావాలంటే చూసుకో. అయ్యా పంతులు, ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా? ముందు ఆ దుకాణం పోయమను తీసుకెళ్ళు. అలాగేనమ్మా. తిరుపతి ఇంటికి తీసుకెళ్ళు. భలే ఉంది బుజ్జి కదా. మరీను హాయ్ హేమా, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ సర్ప్రైజ్. వావ్, అవును నువ్వేంటి ఇక్కడ? నేను పెదరెడ్ల వెంకట్రావు గారి ఇంటికి వచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళు మీకు చుట్టాలా? కాదు, కావాల్సిన వాళ్ళం. అలాగా, అయితే నేను వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్తున్నావు? వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళ అమ్మకు తెలిసిందనుకో మా తాట తీస్తుందమ్మా. వాళ్ళకి మాకు మధ్య గొడవలున్నాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా. అది సరే కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలిసిందా? 2 రోజుల్లో వస్తున్నాయి. అవునా, అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్, Bye. మళ్ళీ కలుద్దాం. Good luck. ఓకే, నీ క్లాస్మేట్ రా బుజ్జి. ఇదిగో ఇక్కడ ఏ, రాయుడు గారు ఏమైపోయారు? మీకోసం జాతర అంతా నెలకొంటాను బాబు. ఏ జరవండి బాబు, ఒకటే కన్ఫ్యూజన్ ఉంది నాకు. రొమ్మ ప్రమాదం. అమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? రొంబ ప్రమాదం అంటే చాలా బాగుంది అని అర్థం. ఓహో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏంటి జాకెట్ వేసుకున్నావా? నాయన ఎంత బాగా చెప్తున్నది. మొగునాగా చేస్తున్నది. డౌటా? కావాలంటే చూసుకో చిన్నయ్య. అమ్మ ఎలా చేస్తుందో చేయవే.
పర్వాలేదు చెయ్యమ్మా. మీ అమ్మ ఇప్పట్లో రాదు, ఊళ్ళో బోలెడని చెప్పారాలు. చెయ్యి. చేయలేదు. ఆ, ఉమ్, ఆ. రే పెద్దడా సిన్నడా ఏ సైడ్ రాండి ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ కూర్చో. అమ్మా ఎర్రమంచి రమణమ్మ గారు నమస్కారం. కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు. మీరు చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటో నెంబర్ 1 అబ్బాయి పేరు పుల్ రాజా. నీకు డౌట్ ఏంట్రా? ఏంటి రాజా కాదు. సరే, ఇక ఫోటో నెంబర్ 2 అబ్బాయి పేరు అగ్గిరాజా, ఇంటి పేరు పక్షిరాజా. ఇక ఫోటో నెంబర్ 3 అబ్బాయి పేరు బంగారు రాజా. ఇది బాగుంది. అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజులు గారి ఏకైక సన్ను బంగారు రాజా. అంతేకాకుండా అబ్బాయి యంగ్ డేరింగ్ డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజులు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోల్ వారసుడు. ఇక కంక్లూజన్కి వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరు మరిడమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద అమ్మాయి చూసేట మనసు పారేసుకున్నట్ట. ఇక అంతే, అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో పీక్కొని కూర్చున్నాడు. అమ్మా ఎలమంచల్ రమణమ్మ గారు మీరా? మీరు ఫోటో చూస్తున్నారని నేను పోయానమ్మా. సరే మీరు కానివ్వండి. సారీ ఫర్ ది బ్రేక్. అంతరాయానికి చింతిస్తున్నాం. మీకు ఆ విషయం చెబితే నాకు ఏమిస్తారు? లాగోటి ఇమ్మంటావా? నేను చెప్పేది శుభవార్తమ్మా. అది శుభవార్త అయితే ఎగిరి గంతేస్తాను, అశుభవార్త అయితే ఎగిరి తంతాను. ఎట్లయినా మీకు ఎగరడం తప్పదన్నమాట. అదేమిటో చెప్పాడు. మీ హేమ ఇంటర్మీడియట్ లో జిల్లాకే ఫస్ట్ వచ్చింది. ఇదిగో పేపర్ లో ఫోటోలు కూడా వేశా. మా హేమ జిల్లాకే ఫస్ట్ వచ్చిందా? నా బంగారు తల్లే, నా బంగారు కొండే. గౌరీ వెళ్ళి లడ్డూలు తీసుకురా. లడ్డూలు ఎంతైనా అది నా కూతురు, నా పోలికే. ఓహో, మీరు జిల్లా వచ్చారా? పెళ్ళాల మాట వినే మొగుళ్లలో జిల్లాకే కాదు స్టేట్ కే ఫస్ట్. ఒరే చిన్నాడా, ఒరే పెద్దాడా, ఇదిగో మీ చెల్లెలు జిల్లాకే ఫస్ట్ వచ్చిందిరా చూడు. అడుగు. జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. అడుగమ్మా, ఏం కావాలో అడుగు. అడిగాక కాదనరుగా. ఈ ఎలమంచలి రమణమ్మ మాట అంటే మాటే. అడుగు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు లా చదవాలనుంది. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ చదువు ఆపేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో శాస్త్రి, అమ్మా, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్దట్ల వెంకట్రావు గారి మీద కేసు వేయాలి. ఇదిగో మీరు దయచేయండి. అది కాదమ్మా, అబ్బాయికి ఇద్దరు ఫ్యాక్టరీ ఉంది. జంబులు దోకోమనండి. వాళ్ళు మంచి ఫోర్స్ మీద ఉన్నారమ్మా. అబ్బో, మీరు కూడా ఫోర్స్ మీద వెళ్ళండి. ఇదిగో పెద్దాడా, చిన్నాడా, మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి. ఆ అగ్గిపుల్ల గారిని పిలిపించు. ఆడెందుకు? ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ. ఆడి చెవిన ఊదేమంటే ఊరు మొత్తం చెప్పేస్తాయి. అవును అగ్గిపుల్ల, ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి, మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా. ముఖ్యంగా ఆ పెద్దరెట్ల వెంకట్రావు గారికి యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు. వేధవకి వాడు కుళ్ళి కుళ్ళి చావాలా. ప్రెసిడెంట్ గారు లడ్డు అండి. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. ఏంటది? లడ్డు. ఇక నీడే గారు ఇగండి ఇగండి. వెంకట్రావు చాలా ముఖ్యమైన బాబు లడ్డు. ఏంటో ఈ విషయం? ఏముందండి, మీరు తినండి చెప్తాను. చెప్పా. వినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకట్రావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్లా రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1, చదువు నెంబర్ 1. బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్.
గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో మొత్తానికి గ్యాసే కదా, నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయటకు వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో.